గీ దునియాల మోసం లేని జాగలేదు, మోసం లేని ముచ్చట లేదు. ఇచ్చే కాడ మోసమే, తీసుకునే కాడ మోసమే, తాగే కాడ మోసమే, తినే కాడ మోసమే. మోసం సుట్టే తిరుగుతుంది లోకం అంతా. దొరికితే దొంగలు, లేదంటే దొరలు అన్నట్టే మందిని ముంచి బతుకుతుర్రు బాడవేగాళ్ళు. కోసర మాట దేవుడెరుగు, అసలుకే ఎసరు పెడుతుర్రు. ఇక చూడుర్రి ఎట్లున్నదో. బండ్లేసుకొని పెట్రోల్ బంకులకు పోయేటి అన్నలు ఈ వార్త మీకోసమే జడంతా ఇమ్మర్స పట్టి చూడుర్రి. ఎటు చూడకుండా గుడ్డిగా పెట్రోల్ కొట్టించుకొని ఎడ్డోలు కాకుర్రి గీల లెక్కన. పెట్రోల్ కొట్టమని బంకుకు పోతే నీళ్లు కొడుతురాట. మళ్ళా మళ్ళీ ఇంట్లో నీళ్లు లేవనుకుంటుందో ఎట్టనో. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో ఉన్న ఒక పెట్రోల్ బంకులైందికి ముచ్చట. అగ చూడుర్రి, బాటలల్లో పోస్తే నీళ్లు ఎట్టుందో పెట్రోలు. ఇక ఈ పెద్ద బాటలల్లో కింద నీళ్లు, మీద పెట్రోలు. బండ్లల్లో పెట్రోల్ కొట్టించుకొని అసుంట పోగానే గుడుగు గుడుగు అనుకుంటా తుప్పుక్కుని ఆగుతున్నాయట బండ్లు. అదేందని అనుమానం వచ్చి బంకుకు పోయి బాటలల్లో పెట్రోల్ కొట్టిస్తే బంకోళ్ళ భాగవతం బట్టబయలైంది. ఈ తీరుగా పెట్రోల్ ఒక్కటే కాదు, డీజిల్ కూడా అదే కథ. ఇంకేముంది, ఇగో ఇట్లా అందరి గుంపు కూడి బంకోళ్ళ మీదకి లడాయికి దిగిర్రు. పెట్రోల్ అనుకుంటా బంకులకు పోతే బండ్లు షెడ్డుకు పోయేటి కథ అవుతుంది ఇప్పుడు ఈ కల్తీ పెట్రోల్ చేయంగా. మరి చూడాలే పెద్ద ఆఫీసర్లు ఈ కల్తీ బంకు కథ ఏం చేస్తారు అనేది. గాని నేరీకి ఇంత పాపం ఉంటదా అనుల్లా ఇలా కల్తీ మొఖాల కాకులు పొడవా.